హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో 31వ శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చదరంగం ఆటలో విజయం సాధించి పార్వతీదేవిని ఇక్కడ వివాహం చేసుకున్నాడు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, చాముండేశ్వర అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఒకటి ఉన్నది. అసలు ఈ ఆలయం యొక్క పేరేమిటి, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు చతురంగ వల్లభనాథర్ ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువారూర్ జిల్లాలోని నిడిమంగళం మరియు మన్నార్గుడి మధ్యలో పువ్వనూరులో ఉన్నది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి కుంభకోణం చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. నెల్లూరు నుంచి నేనైతే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తిరుచిరాపల్లి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12663. ఈ ట్రైన్ అయితే చెన్నై రాత్రి 8:45కి చేరుకుంటుంది. అందుకని నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను. ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ చేరడానికి రాత్రి 8:45 అవుతుంది. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి 193 రూపాయలు. ఈ ఎగ్మోర్ నుంచి కుంభకోణానికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకని నేను ఒక ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రైను రాత్రి 10:15కి మన చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నెంబరు 16865. ఈ ట్రైన్ టికెట్ ధర వచ్చి 232 రూపాయలు కుంభకోణం చేరుకోవడానికి. ఈ ట్రైన్లో జర్నీ 6 గంటలు పడుతుంది. మనం మరుసటి రోజు తెల్లవారుజామున 4:15కి కుంభకోణం చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. నేనైతే ఇక్కడే కుంభకోణం రైల్వే స్టేషన్లోనే రెడీ అయ్యి కుంభకోణం బస్టాండ్ చేరుకున్నాను. ఈ కుంభకోణం బస్టాండ్ నుంచి మన్నార్గుడి వెళ్ళే బస్సులు ఎక్కాలి. నేనైతే మన్నార్గుడి వెళ్ళే బస్సు ఎక్కి ఆ బస్సులోని కండక్టర్ని నిడిమంగళం దగ్గర దించమని టికెట్ తీసుకున్నాను. నిడిమంగళంలో దిగిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఈ ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి నేను ఆటోలో ఈ ఆలయానికి చేరుకున్నాను. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే చతురంగ వల్లభనాథర్ ఆలయం. ఈ ఆలయం 275 పాడల పెట్ట స్థలాలలో ఒకటి. ఈ ఆలయానికి ఆస్తమా రోగులు తరచుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. చాలా కాలంగా సంతానం లేని రాజు ఉపశమనం కోసం తన రాణి భార్యతో పాటు లెక్కలేనన్ని దేవాలయాల్ని సందర్శించాడు. ఎంతో ప్రార్థించాడు. అతని ప్రార్థనకి మెచ్చిన ప్రభువు కనిపించి పార్వతీదేవే నీకు కూతురుగా పుడుతుందని చెప్పి మాయమయ్యాడు. తర్వాత ఒకరోజు తన రాణితో కలిసి నదిలో తన సాధారణ స్నానం చేస్తున్నప్పుడు తామర పువ్వుపై శంఖం తన దిశలో తేలుతున్నట్లు కనిపించింది. అతను ఆ శంఖాన్ని తీసుకున్నాడు. అది వెంటనే పిల్ల రూపంలోకి మారిపోయింది. రాజు ఎంతో సంతోషించి ఆ చిన్నారిని ఇంటికి తీసుకుని వెళ్ళి రాజరాజేశ్వరి అని పేరు పెట్టాడు. చాముండి సప్త మాతృకలలో ఒకరు. యువరాణితో పాటు ఆమె సంరక్షకురాలుగా ఉన్నారు. రాజరాజేశ్వరి వివిధ కళలలో మరియు కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించింది. ముఖ్యంగా చతురంగంలో ప్రాధాన్యత ఎక్కువ సాధించింది. అంటే చదరంగం ఆటలో చాలా బాగా ఆడడం మొదలుపెట్టింది. తర్వాత క్రమంగా రాజు ఆమె కోసం వరుణ్ణి అన్వేషించడం ప్రారంభించాడు. దానితో పాటు తన కూతురిని ఎవరైతే చదరంగం ఆటలో వాడిస్తారో వారికే ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేశాడు. ఎంతోమంది రాజులు, బలవంతమైన వ్యక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఘోరంగా విఫలమై వాడిపోయారు. అందరూ ఇలా విఫలం అవడం వల్ల రాజుకి కొంచెం భయం మొదలయ్యింది. ఈ రాకుమారికి వివాహం జరుగుతుందా లేదా, అసలు ఈ చదరంగం ఆటలు ఎవరైనా గెలుస్తారా అని.
ఆ సమయంలో ఒక మహర్షి రాజభవనంలోకి ప్రవేశించాడు మరియు ఆమెకి తగిన వరుణ్ణి కనుగొనమని శివుడిని ప్రార్థించడానికి మళ్ళీ నువ్వు శివాలయాన్ని సందర్శించమని రాజుకు సలహా ఇచ్చాడు. ఈ ప్రయాణంలో అతను పోనూను సందర్శించాడు. అక్కడ ఒక సిద్ధుడు రాజు వద్దకు వెళ్ళి యువరాణిని చదరంగం ఆటకి సవాల్ చేశాడు. ఈ చదరంగం ఆటలో ఆమె కుమార్తెపై విజయం సాధించాడు. వెంటనే రాజు ఆ సన్యాసిని చూసి ఆమెతో ఎలా వివాహం అని ఆలోచించిన సమయంలో ఆ సన్యాసి వేషంలో నుంచి ఆ పరమేశ్వరుడే బయటికి వచ్చాడు. ఆ రాజు సంతోషంతో ఆ పార్వతీదేవిని ఆ పరమేశ్వరుడికి ఇచ్చి ఈ పువనూరులో వివాహం చేశాడు. అందుకని అప్పటి నుంచి ఈ ఆలయాన్ని చిత్రంగ వల్లభనాథర్ అనే ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇక్కడ వల్లభనాథుణ్ణి ఆరాధించడం ద్వారా నయమవుతాయని ఇక్కడ నమ్ముతారు. చాముండికి పూజ చేయడం వల్ల రుణరహిత జీవితం మరియు కీటకాల నుండి ఇసకాటు నుండి ఉపశమనం లభిస్తుంది. వివాహం ఆటంకాల నుండి ఉపశమనం పొందడం ఇక్కడ తనను ఆరాధించే భక్తులకు ఆమె అందించే మరొక వరం. ఇక్కడ ప్రభువు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని పూర్తిగా నయం చేస్తాడు మరియు ఎలుకల విషం బారిన పడిన వారిని ఉపశమనం కలిగిస్తాడు. ఇక్కడ చాముండేశ్వరి దేవి ఆర్థిక సమస్యలను పరిష్కరించడంతో పాటు సంతానం లేని వారికి కూడా సంతానాన్ని ప్రసాదిస్తుంది. మరొక విషయం ఏమిటంటే మనకి మైసూరులో చాముండేశ్వరి అమ్మవారు ఎంతో ఇక్కడ చాముండేశ్వరి అంతే. మన దక్షిణ భారతదేశంలో 2 చాముండేశ్వరి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మైసూరు అయితే మరొకటి ఈ ఆలయంలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారు. మీకు ఈ అమ్మవారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడమ వైపు ఉంటుంది. ఫ్రెండ్స్, ఆలయం దగ్గరికైతే వచ్చేసాము. ఇదే మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే చతురంగ వల్లభనాథర్ ఆలయం. నేనైతే ఇక్కడికి బండిలో చేరుకున్నాను. ఇది చెప్పాను కదా మన మేనేజర్ గారు ఇచ్చారని, ఆ బండే ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి, వీడియో మొత్తం తీస్తాను. లోపల వీడియో తీయడానికి ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూజారులు, అందుకని బయటే కట్ చేశాను. ఇంకెందుకని ఫోన్ లోపల పెట్టి లోపలికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాను. లోపల స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ వాతావరణం మాటల్లో అయితే చెప్పలేం ఫ్రెండ్స్. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో స్వామివారి దేవాలయం, ఎదురుగా కోనేరు దగ్గర పెద్ద రావి చెట్టు. అస్సలు మాటల్లో చెప్పలేం కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కావాలంటే మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ రావి చెట్టు. ఈ రావి చెట్టు కింద ఈ కోనేరు. ఈ ఊరైతే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంది. చాలా ప్రకృతి ఒడిలో ఉన్న ఊరు ఇది. నేను ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కోనేరు కొంచెం ఎండినట్టుంది. మామూలుగా అయితే ఫుల్గా ఉంటాయంట వాటర్ ఇక్కడ. చెప్పాను కదా ఎంత ప్రశాంతంగా ఉందని, అందుకే ఇక్కడ ఒక పెద్ద ఆయన నిద్రపోతున్నాడు. అతనికి ఏసీ కూడా అవసరం లేదనుకుంటాను. 10 ఏసీలు పెట్టినా కూడా ఇక్కడున్న చల్లదనం అయితే రాదు, నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఇదే స్వామివారి యొక్క రాజగోపురం. అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ శివరాత్రి రోజు బాగా ఉత్సవాలు జరుగుతాయంట. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆలయం. ఇంకోటి ఏంటంటే మామూలుగా అయితే నేను లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర వీడియో తీయగలుగుతాను. ఇక్కడ ఏంటంటే పూజారులు ముందు బయట చెప్పేశారు లోపలైతే వీడియో తీయకూడదని. నేనైతే ముందు చాలా హట్ అయ్యాను, ఎందుకంటే మీ అందరికీ లోపల ఎలా ఉంటుందో చూపించలేకపోయానని. సరే ఏం చేద్దాం, అన్ని రోజులు మనకి కాదు కదా, అందుకని మీకు బయట మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఈసారి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోగా నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.